హాయ్ అండి. ఈరోజు నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా, వైల్డ్ ఫైర్‌గా ఉంటున్నాయంట. ఒకటి ఫోమ్ నామినేషన్స్ ఉంటుందంట. ఒకటి బెలూన్స్ పేలితే దానిలో ఒక నేమ్స్ వస్తాయంట. ఆ నేమ్స్‌లో ఒక్కొక్కరికి ఎంతమందిని నామినేట్ చేయాలనేది ఉంటదంట. మొత్తానికి డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. మన గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్ గారికి ఈరోజు మాత్రం పంట పండిందనుకోవాలంట. మొత్తానికి చుక్కలు చూపించాడంట బిగ్ బాస్. మామూలు కాదు, పట్టపగలే చుక్కలు చూపించారంట. అలాగే ఆయిషా పాపకు కూడా చుక్కలు కనపడతాయంట. అదేందనే చూద్దాం. నైట్ ప్రోమోలు చూసారు కదా, ఇద్దరు వచ్చి ఆ క్లాత్ తీసి 2 కలర్స్ని ఒకటి తీసుకోవాలని, దాని నుంచే బెలూన్స్, ఆ తర్వాతని ఎవరెవరికి ఎట్లా వచ్చాయంటే ఆయిషకి ఇద్దరిని నామినేట్ చేయమనంట. ఇమ్మాన్యుయల్ గారికి అయితే ఏకంగా 5గురిని నామినేట్ చేయమని చెప్పాడంట. అయితే ఆయిష నామినేట్ చేసింది సాయి శ్రీనివాస్ అండ్ సంజనని చేసింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ చేసిన 5గురు నామినేషన్స్లో పాత వాళ్ళ 4 అయితే కొత్త వాళ్ళలో ఒకరే ఉన్నారు. ఆ పాత వాళ్ళలో 4 ఎవరంటే కళ్యాణ్, తనుజని చేస్తాడని గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నానండి. నెక్స్ట్ రీతుకు చేశాడంట. నెక్స్ట్ దివ్యకి చేశాడంట. కొత్త వాళ్ళలో రమ్యని చేశాడంట. ఇమ్మాన్యుయల్ చేసిన ఈ 5 నామినేషన్స్. నెక్స్ట్ ఫోమ్ నామినేషన్స్ కూడా మళ్ళీ ఇండివిజువల్గా పెట్టాడంట ఒక్కొక్కరిని ఎవరు. అయితే ఆయుషనేమో రీతు చేసిందంట. ఆయుష రీతు ఈరోజు మోగిపోతుందంట. అంటే మన చెవులు దద్దరిల్లిపోతాయేమో మరి. నెక్స్ట్ దివ్య ఆయిష సాయి శ్రీనివాసన్ చేసింది. రీతు ఆయిష రాముని చేసింది. రమ్య తనుజ ఒకరికొకరు చేసుకున్నారంట. వీళ్ళ మధ్య మాత్రం ఇచ్చినమ్మ పుచ్చినమ్మ వాయనమ్మ, ఇచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంటున్నమ్మ వాయనం కాదంట, రచ్చనేనంట. మేబీ మరి కన్ఫ్యూజన్ రూమ్లో పిలిచి చూపించిన వీడియో మీద ఏమన్నా నామినేట్ చేస్తున్నారా, అందుకే అంత రచ్చ అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్ ఇంకొకటి కొంతమంది అండి. సాయి శ్రీనివాస్ మాత్రము కళ్యాణ్ చేశాడంట. కళ్యాణ్ సంజనని చేశాడంట. సంజన దివ్యం చేసింది. ఇవండి నామినేషన్స్ ప్రాసెస్ అయితే ఇట్లా జరిగినాయంటే. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ వీక్ అంతా రచ్చ చేసిన మాధురి గారిని ఒక్కరు నామినేట్ చేయలేదంట. ఇన్ని పాయింట్స్, ఇన్ని గొడవలై చెవులు మోగిపోతున్నా కూడా మాధురి గారిని ఒక్కరు ఎందుకు నామినేట్ చేయలేకపోయారు? వీళ్ళు కట్టుకుంటే తను హాయిగా సేఫ్ అయిందా, ఎందుకు అయిందనేది చూద్దాము. మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ ఇదండి. ఈరోజు కొత్త కాంబినేషన్లో సంజన వర్సెస్ తనుజ కూడా బిగ్ ఫైట్ రాబోతుందంటండి. మొత్తానికి 9 మంది నామినేషన్లకు వచ్చినట్టుగా టాక్ అండి. ఇది కన్ఫర్మ్ కాదు, టాకు. ఎవరెవరంటే రీతు, సాయి, రమ్య, తనుజ, దివ్య, నెక్స్ట్ రాము రాథోడ్, కళ్యాణ్, సంజన, ఆయిష. అయితే గౌరవ్ కెప్టెన్ కదా, సేవ్ చేసే ఆప్షన్ వస్తే ఆయుష్ని చేసినట్టుగా టాక్ ఉందండి. మరి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వస్తారో చూద్దాం. ఫుల్ అప్డేట్ రాగానే చెప్తానండి. ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. సపోర్ట్